నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో సకినాలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మరపట్టించిన తర్వాత పిండిని జల్లించి తీసుకోవాలండి. నేను పిండి కొలతలతో చూపిస్తున్నానండి. ఈ డబ్బాతో 5 డబ్బాల పిండిని తీసుకున్నానండి. ఇలా కొద్దిగా తక్కువ 5 డబ్బాల పిండిని తీసుకున్నాను. తర్వాత 5 స్పూన్ల జీలకర్ర గ్రైండ్ చేసి వేస్తున్నానండి. తర్వాత 5 స్పూన్ల వాము వేస్తున్నానండి. తర్వాత నువ్వులు అదే డబ్బాతో 1.5 దాకా తీసుకుంటున్నానండి. మూడు పిండి అయితే 1 నువ్వులు తీసుకోవాలండి. తర్వాత 1 టీ గ్లాసులో సగం దాకా సాల్ట్ తీసుకొని వేస్తున్నాను. నువ్వులు ఇసుక ఉంటే గాలించి తీసుకోవాలి, లేదంటే ఇలా కడిగి తీసుకోవాలండి. తర్వాత ఈ విధంగా నువ్వులను పిండిలో వేసి కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి సకినాలు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలండి. ఈ సకినాలను చేయడానికి 2.5 కిలోల బియ్యాన్ని నానబెట్టి మరపట్టించి తీసుకున్నానండి. తర్వాత సకినాలను ఈ విధంగా చుట్టుకోవాలండి. ఈ విధంగా వరుసల మధ్య గ్యాప్ లేకుండా సరి చేసుకుంటూ సకినాలు చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ కొద్దిగా చేతిలోకి పిండి తీసుకుని ఎక్కడైతే ఆఫ్ చేసామో అక్కడి నుండి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా 4 వరుసలైనా 5 వరుసలైనా ఎన్నైనా చేసుకోవచ్చండి.
తర్వాత ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ ఆపివేయాలండి. ఈ విధంగా చుట్టుకుంటే సకినం చాలా బాగుంటుందండి. ఇలా వరుసల మధ్యలో గ్యాప్ లేకుండా సరి చేసుకుంటూ ఉండాలి. తర్వాత మరో సకినం ఈ విధంగా చేసుకోవాలండి. వరుసల మధ్యలో గ్యాప్ లేకుండా చుట్టుకోవాలి. ఎందుకంటే ఆరిన తర్వాత తీసేటప్పుడు విరిగిపోతాయండి. ఇలా ఆపివేసిన దగ్గర నుండి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టార్ట్ చేసిన దగ్గర ఆపివేయాలి. ఈ విధంగా చేయడం వలన సకినం చూడడానికి చాలా బాగుంటుందండి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. ఈ పిండి ఎంత నానితే అంత బాగా వస్తాయండి సకినాలు. ఇవి వెంటనే తీసి వేయించకుండా బాగా ఆరిన తర్వాత వేయించుకోవాలండి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. తర్వాత ఇలా ఆరిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. ఒక ప్లేట్ సహాయంతో ఒకదానిపై ఒకటి అమర్చుకుంటూ ప్లేట్లలోకి తీసుకోవాలి. విరిగిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసి బాగా వేడైన తర్వాత సకినాలు వేసి వేయించుకోవాలండి. వెంటనే తిప్పి వేయకుండా వేడైన తర్వాత మంచి కలర్ వచ్చేదాకా వేయించి తీసుకోవాలండి. వేడైన తర్వాత ఒకవైపు నుంచి మరోవైపుకి తిప్పి వేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా వేయించి తీసుకోవాలండి. తర్వాత మరో వాయి వేసుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తగా వేసుకోవాలండి. అన్ని సకినాలు ఇదే విధంగా వేయించి తీసుకోవాలండి. చూశారు కదా సకినాల తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.